వదిలే. నీకేమన్నా మెంటలా? రేయ్ పోయి పోయి అమ్మాయికి ఫోన్ చేసేవేంట్రా? ఏందో మామ అలా కలిసిపోయింది. చంపేశావు, అర్జెంట్ ఇంట్లో నుంచి పంపించేయాలి. రేయ్ జస్ట్ కూల్. వాళ్ళు వీళ్ళని ఎలా ఆడుకుంటారో చూడండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ఆగమంటుంటే ఫోన్ చేసి రమ్మని ఎలా మారం చేయడం న్యాయమా? లేదు సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను విజయ్ కోసం వచ్చాను. విజయ్ మనవాడే, వాడేం తప్పుగా అనుకోడు. మన గదిలోకి వెళ్ళి అలాంటివన్నీ నీ జాబ్ సంగతి నేను చూసుకుంటాను. మనం ఫోన్ చేస్తే తన బుక్ అయిందిరా. పర్వాలేదు లే, వాళ్ళ సంగతి మనకెందుకు. వదలండి వదలండి. గన్నిచ్చే కూర్చో కూర్చో. ఎన్నాళ్ళకు దొరికావురా. ముందు వీడు తీసుకెళ్ళిపో. ఓకే సార్. నడురా నీకు అక్కడుందిరా. అమ్మయ్యా, పెద్ద గంట నుంచి బయటపడ్డాను రా బాబు. సార్ వాడు ఏం చేసావయ్యా? వాడిని మా వాళ్ళకి అప్పచెప్పాను సార్. టెన్షన్ మీకు ఇంకే టెన్షన్ లేదు సార్. బా, సమయానికి వచ్చి మొత్తం బలి అడ్డుపడ్డావయ్యా. ఏదైనా నేను ఉన్నాను కదా సార్ మీకు. ఆ సంగతి నాకు తెలుసు కదయ్యా. ఓకే ఓకే. ఏయ్, కట్టడానికి ఎవర్రా? బయటికి రాకపోతే షూట్ చేస్తాను. రా. ఏయ్, ఎవర్రా మీరంతా? వీడు నా ఫ్రెండ్ సార్. ఈ హౌస్ మొత్తం వీడిదే సార్. ఈ గేమ్ ప్లాన్ మొత్తం వీడిదే సార్. అవును సార్. ఊరుకోరా. రేయ్, ఏం జరుగుతున్నారా ఇక్కడ? ఎందుకు వచ్చారా మీరంతా? మాదే సార్ ఇల్లు. రే, అసలు మీరంతా స్టూడెంట్సేనా? మీకు గుర్తుందా? మిమ్మల్ని అందరినీ షూట్ చేయించి పారేస్తాను, జాగ్రత్త. సార్ వీళ్ళకి ఏం తెలియదు సార్. ఏదో థ్రిల్ కోసమని గేమ్ ఆడాము. కావాలంటే నన్ను షూట్ చేయండి సార్. వీళ్ళని వదిలేయండి సార్. నిన్ను చంపడానికి బుల్లెట్ ఎందుకురా? ఎరా పొట్టోడా, చేసిందంతా చేసి ఇప్పుడు ఎదవ క్లాస్ పీకుతున్నావా? తోలు తీస్తా, జాగ్రత్త. సార్ మేము చేసింది చాలా ఫూలిష్ గా చేసాం. ఇంకోసారి రిపీట్ అవుతుంది. మమ్మల్ని క్షమించండి సార్. మీ అందరికి బుద్ధుండకర్లా? ఈ గేమ్ గురించి చెప్పినప్పుడన్నా వద్దని చెప్పాలిగా. రియల్లీ సారీ సార్. ఎవరాది నాకు ఫోన్ చేసింది? సారీ సార్. ఇంకెప్పుడు ఇలాంటి ఆటలాడి మీ లైఫ్ని, మీ ఎదుటి వాళ్ళ లైఫ్ని రిస్క్లో పెట్టకండి. మీరు చేసిన తప్పు ఒప్పు. మీరు ఆడిన గేమ్ వల్ల సిటీలో వరుస హత్యలు చేస్తున్న కిల్లర్ మాత్రం దొరికాడు. మిస్టర్ విజయ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రేపు బాగుండం. సైడ్కి వస్తావా? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మా ఫ్రెండ్స్ ముందు నేనే అబద్ధం అని సార్. ఇక్కడే మాట్లాడదాం. చెప్పండి. నీకు విషయం అర్థం అవట్లేదురా. ఇక్కడ చెప్పాననుకో వీళ్ళందరి ముందు నీకు రచ్చరచ్చ అవుద్ది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దా 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 పొట్టి దా. రామ్మా రా, పర్లేదు దా. ఏం చేస్తాడో ఏమోరా. మనం కూడా కిందకి వెళ్దాం, పదండి. ఏ పదరా పద. ఏం టెన్షన్ పడకరా. ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పరేంటి? కూర్చొని మాట్లాడుతున్నారా? కూర్చొని దా కూర్చో. ఇప్పుడు చెప్పరా, వీళ్ళందరినీ ఏం ప్లాన్ చేసి పిలిపించావు? ఈ గేమ్ అనుకున్న ఉద్దేశం ఏంటి? అదేరా, దురుద్దేశం ఏంటి? అదేం లేదు, జస్ట్ ఫర్ ఫన్. అబ్బచ్చా, మీరందరూ ఏదో రెడీ అయిపోయినట్టున్నారు. అదేం లేదు సార్, ఊరికి ఏదో చిన్న పార్టీ. దొక్కలో పోడ్చానండి. నిజం చెప్పావనుకో సిన్సియర్గా వదిలేస్తా. సార్ నిజం చెప్తాను సార్, నేను ప్రిన్సిపల్గా చేశాను సార్.
వాళ్ళని మామూలుగా చంపుకోరు సార్, టార్చర్ పెట్టి చంపాలి వాళ్ళని. అదేంట్రా వాళ్ళు నీ క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నావు, వాళ్ళ మీద ఎంత వైలెన్స్ ఏంట్రా? సార్ ఫ్రెండ్ అయితే ఒకటి హెల్ప్ చేద్దామని చూస్తారు సార్, వీలైతే ప్రతి వాడు నన్ను వీపీ చేద్దామని చూస్తున్నారు సార్. పొట్టిగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, పొట్టేసుకొని ఉన్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ లేదు, వాళ్ళు నన్ను అలాగే హింసిస్తూనే ఉన్నారు సార్. సార్ మీరే చెప్పండి సార్, పొట్టిగా ఉంటే అమ్మాయిలు రారా, నల్లగా ఉంటే మనసు ఉండదా సార్? ఓకే 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 వాళ్ళు చేసిన తప్పు అంటున్నావు, కానీ నువ్వు చేస్తున్న ఎంత పెద్ద తప్పు తెలుసా? సార్ మీకు చెప్పే వరకు నాకు తెలియదు సార్, చేసిన తప్పే, ఆ తప్పు నేను ఒప్పుకుంటాను. సారీ సార్. తన తప్పు తాను తెలుసుకున్నాడే మనిషి, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అందుకే నిన్ను వదిలేస్తా. చేయండి ఓకే సార్. ఇలాంటి తప్పు మళ్ళీ చేయి. అలాగే. ఓకే సార్. ఓకే ఓకే పద. సార్. మొత్తాన్ని ఇలా చేసావు, ఆ. పొట్టుడైనా గట్టిడు అనిపించుకున్నావు. ఆ, ఓకే గాయస్, కోపాలు గీపాలు పక్కన పెట్టి కొత్త సంవత్సరంలో హ్యాపీ లైఫ్ స్టార్ట్ చేయండి. ఓకే హ్యాపీ న్యూ ఇయర్. సార్ థ్యాంక్ యూ హ్యాపీ సార్. న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ Thank సార్. you. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ హ్యాపీ సార్. న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సార్ ఏంట్రా హ్యాపీ న్యూ ఇయర్. అంటే హ్యాపీ న్యూ ఇయర్ సార్. ఏయ్ నీకు హ్యాపీ న్యూ ఇయర్ ఇలా కాదురా, థ్యాంక్ యూ సార్. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఓకే బాయ్ గాయ్. బాయ్ సార్. అమ్మయ్యా. ఇంకేంట్రా రేయ్, మీరందరూ కలిసి నన్ను చంపించాలరా, నా ఈగో ఫీల్తో ఇలా చేశానురా, సారీరా. ఫీల్ అవకరా. ఫీల్ అవకరా ఇడియట్. కోపం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా షేర్ చేసుకోవాలిరా. అలాగే మనకు కోపం వచ్చినా షేర్ చేసుకోవాలిరా. ఆ? ఐ లవ్ యూ పొట్టి మామా. ఇది సార్ కథ. సార్ కథ బాలేదా? కథ ఓకే, స్టోరీ ఓల్డ్లా ఉంది, ఇప్పటి ట్రెండ్కి సరిపడేలా ఉండాలి. సార్ మీరు ఓకే అంటే దాని సీక్వెల్ కదా నేను చెప్తా. నాకు కావాల్సింది సినిమా కంటెంట్, దాంట్లో యాక్షన్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, డ్రామా ఉండాలి. మీ టేస్ట్ నాకు అర్థమైంది సార్, చెప్పమంటారా? రిలీఫ్ కోసం జస్ట్ టీ బ్రేక్ ఇద్దామా? ఓకే సార్.